ఉద్దానం కిడ్నీ సమస్యల బాధితులను జనసేనాని కలవబోతున్నారు. మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వారిపై టీవీ9 వరుస కథనాలకు స్పందించిన పవన్ స్వయంగా ఇక్కడికి రావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జనసేనాని వారి బాధలను దూరం చేయడానికి ఎలాంటి హామీలు ఇస్తారన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఉద్దానం కిడ్నీ సమస్యల బాధితులకు 20 ఏళ్ల తర్వాత ఆసరా లభించబోతోంది. పవన్ రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వాసులు. ఇప్పటికే విశాఖ చేరుకున్న జనసేనానికి ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆయన్ను కలవడానికి ఎగబడ్డారు. సోమవారం రాత్రి విశాఖలోనే బస చేశారు పవన్. 20 ఏళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నామని, పవన్ తమ ప్రాంతంలో పర్యటిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉందని అక్కడి ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా తమ సమస్యల్ని ఏ నేత పట్టించుకోలేదన్నారు. పవన్ పెద్ద మనసు చేసుకుని ఇచ్చాపురం వస్తుండడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు అక్కడి ప్రజలు. రెండు దశాబ్దాలుగా ఉద్దానం ప్రాంత ప్రజలను కిడ్నీ వ్యాధులు పీడిస్తున్నప్పటికీ ఏ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ కన్నీటి గాథలను టీవీ9 చాలాసార్లు వెలుగులోకి తెచ్చింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 4000 మంది మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోవడం మామూలు విషయం కాదు. అంతేకాదు, మరో 70,000 మందిని ఈ సమస్య పట్టి పీడిస్తోంది. దీనిని బట్టి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ ప్రాంతంలోనే కిడ్నీ వ్యాధులు ఎందుకు విజృంభిస్తున్నాయి అన్న విషయంపై లోతుగా పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ లాంటి నేతలు ఈ ప్రాంతానికి రావడంతో సమస్యలు వెలుగులోకి వస్తాయన్న ఆశ కనిపిస్తోంది. ఇచ్చాపురంలోని మణికంఠ మ్యాక్స్ థియేటర్లో కిడ్నీ బాధితులతో పవన్ మాట్లాడతారు. అనంతరం రోడ్ షోలో పాల్గొంటారు. టీవీ9 కథనాలు, పవన్ కళ్యాణ్ స్పందనతో తమ ప్రాణాంతక సమస్యకు ఇప్పటికైనా ఓ పరిష్కార మార్గం దొరుకుతుందని కొండంత ఆశతో ఉన్నారు స్థానికులు. ఉద్దానం కిడ్నీ సమస్యల బాధితులను జనసేనాని కలవబోతున్నారు. మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వారిపై టీవీ9 వరుస కథనాలకు స్పందించిన పవన్ స్వయంగా ఇక్కడికి రావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జనసేనాని వారి బాధలను దూరం చేయడానికి ఎలాంటి హామీలు ఇస్తారన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది.